థ్యాంక్ యూ సార్. ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే యోగ సంఘానికి స్వాగతం, సుస్వాగతం. కీర్తిశేషులు కొండవీటి వెంకట సూర్య మాస్టర్ దివ్యాశిస్సులతో శ్రీ 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 సిద్ధి వినాయక 56వ నవరాత్రి మహోత్సవములు పొగిలి గ్రామంలో కీర్తిశేషులు పిఎస్ రాజు గారు, బోరాల యుగంధర్, కాంతం శ్రీమతి లలితారాణి, రమాదేవి శ్రీమతి రాజేశ్వరి, దర్శకత్వం శ్రీ కేవి నాయుడు, సంగీతం శ్రీ లీలామోహన్, దర్శకత్వ పర్యవేక్షణ శ్రీ వంజరాపు సత్యం మాస్టారు, శ్రీ జేవి రమణ, శ్రీ జొడ్డు దామోదర్రావు, పర్యవేక్షణ శ్రీ మీసాల కృష్ణప్రసాద్, శ్రీ కెల్ల శ్రీనివాసరావు, శ్రీ జొడ్డు బంగారు నాయుడు, ముఖ్య పర్యవేక్షకులు శ్రీ టంకాల రాంబాబు గారు, ముఖ్య సలహాదారులు శ్రీ వైవి స్వామి గారు, శ్రీ సిఆర్ నాయుడు గారు, సాంకేతిక సహాయం శ్రీ చింత రమణ, కొరియోగ్రఫీ శ్రీ వాకములు జగదీష్ మరియు వారి బృందం, మేకప్ అండ్ డ్రామా డ్రెస్ లైటింగ్స్ శ్రీ వెంకటేశ్వర డ్రామా డ్రెస్ తాజివలస, మైక్ అండ్ లైటింగ్ శ్రీ పద్మావతి మైక్ అండ్ లైటింగ్స్. కీర్తిశేషులు మక్కద్వారం గారి కుమారులు విద్యుత్ అలంకరణ ఈశ్వరరావు, గణపతి మరియు రమణ. అలాగే స్టేజ్ నిర్మాణం కోసం సహాయం చేసినటువంటి వారు శ్రీ చందక చిన్నయ్య గారు మరియు మధ్య ఆంజనేయులు గారు, అలాగే జొడ్డు సత్యనారాయణ గారు. పొగిరి గ్రామం వారి శుభం సిల్వర్ ప్యాలెస్ అండ్ జ్యువెలర్స్ వారు, వీరి ఆర్థిక సహాయంతో ఈ కరపత్రాలైనటువంటి ముద్రణ చేయడం జరిగింది. మరికొద్ది క్షణాలలో పల్లె పడుచు పల్లె పడుచు పల్లె పడుచు ఎవరు? ఇన్స్పెక్టర్. ఎప్పటి నుంచి ఉద్యోగం? ఎంత రేపో మాకు ఆర్డర్ వచ్చేస్తుంది. మనకేది డబ్బులు. బావా నువ్వు ఇక్కడ ఉండగానే మీ మామయ్యకి మా నాన్నకి, బావా నువ్వు ఇక్కడ ఉండగానే మామయ్యకి పట్ట పగ్గాలు లేకుండా పోతుంది. నువ్వు ఇంకా ఉద్యోగంకి వెళితే ఈ ఉన్న కాస్త భూమి కూడా కాజేస్తాడు, నిలువు నీళ్ళు లేకుండా చేస్తాడు. ఎవరు? ఇంకెవరు? మీ నాన్నే. మా నాన్నని అమాయకుని చేసి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇంకా అలాగే ఎప్పటికీ జరగదు కాంతం. నేను ఎంత దూరంలో ఉన్నా నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఏమో బాబు, మాకు అమ్మలేదు, మావయ్య కూడా దూరం అయ్యాడు. చిచి అదే మాటలు కాంతం. కాంతం ఆ పక్షులు ఏం చేస్తున్నా? పండు తింటున్నాడు. నా చెంత మాట్లాడుకుంటున్నాడు. అబ్బా అది కాదు, ఆ పక్క చెంత. చెయ్యి పట్టుకొని ఇలాంటి చిలుకు పనులు ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్తున్నా. చెయ్యిలా విడిచిపెట్టు. మళ్ళీ ఎప్పుడు అలాంటి చూపించావు కదా.
మొగ్గ చేసుకుంటే మట్టి బుగ్గ చంగావి గన్నేరు మొగ్గ నీ తోడు ఊపిరాడు ఎన్ని వచ్చి ఎన్నో పూలే ఓలమ్మో రావమ్మో ఆగమంటే వేడే నమ్మా సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఎలా అంటే సూరయ్య బావకి పెద్ద కోపమే వచ్చింది. రే నా బ్రతికి వెనకాల చావు అన్నట్టు ఏం పనులు వేటగాడు గాలం వేశాడే అనుకున్నా చేప త్వరగా వెళ్ళి ఎవరిని పట్టుకోలేదే. ఇంత చదివి నువ్వు ఏమిటా ఎర్రలో పడే ముందు రివార్డు అవుతున్నావని. అవును ఎరంటే నువ్వే వేటగాడు మావయ్య చేపడం నేను అర్థమైందా కాంతం. నాన్న నిన్న మన చెరువును వేటాడారు కదా, ఆ జ్ఞాపకం లేదని సర్లేదు. న్యాయంగా చూస్తే ఆమె ఎరా కాదు, నేను చేపను కాదు, మెదడున్న మానవుల మాత్రమే. అందుకే నేను సిగ్గు లేకుండా ఈ చేరగట్టులో ఆడుకుంటూ పాడుకుంటాం. ఆ పైన ముత్తుకుందులే ఇసుకను ఉంటావు. ఇంత చదివి నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. ఆలోచించండి నాన్న. ఏమి అన్నయ్యకి ఇచ్చిన వాగ్దానం ఏమిచ్చాను? కాంతాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాను. ఎవరు చెప్పారు? మీరే అన్నా, నేను కూడా విన్నాను. అప్పుడు బాగా చిన్న వయసు. ఆనాటి మీ మాటలు ఈనాడు బలవంతరమైన కోరికలుగా మారాయి. మీ కళ్ళకి మీ ఎప్పుడు ఇంత చదువుగా కనిపించదు. కనిపించిన తర్వాత దాచడం కూడా నాకు చేత. నేను కాంతాన్నే పెళ్లి చేసుకుంటానని మీకు మరో మాట చెప్తున్నాను. చంద్రం ఆమె గుర్తుగా చావడం కోసం ఆ మాట అన్నమాట నిజమే. కానీ బ్రతికున్న వాళ్ళ భవిష్యత్తును బాగు చేయడం చచ్చిన వాళ్ళ వల్ల కాదు, అది బ్రతికిన వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. అందుకు చచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నాలాంటి తెలివైన వాడు చచ్చిన వాళ్ళతోనే సమాధి చేస్తాడు. చంద్రం ఈ విషయంలో నువ్వు నాతో ఏకీభవించాలి. అది నాకు చేత కాని పని. చంద్రం ఆత్మను చంపుకోలేదు. చెబుతున్నది నేను. ఎవరు చెప్పినా సరే నన్ను ఎదిరించి ఆ ఇల్లు వాటి లేకుండా పోయేవాడికి అల్లుడు అవుతున్నా కదా. నాన్నగా మనిషిగా బ్రతకాలి, జంతుగా బ్రతకడం నాకు చేత కాదు. అలా వెళ్ళి కాంతానికి చంద్రాన్ని కాపలాగా పెట్టావా బాబా? అబ్బే ఏమీ లేదులే, నువ్వు చాలా ఆశలో పడ్డావు అంటున్నావు. ఇంకా అర్థం కాలేదా? నా చెల్లెలికి ఇచ్చిన వాగ్దానాన్ని జరుపుతాననే నమ్మకంతో నీవుంటే ఆ ఆశ నిరాశ అవుతుందని ఎప్పటి నుంచో చెబుదామనుకుంటున్నా. ప్రాంతం పెళ్లి గురించా? అవును, పేదవాణ్ణి. అందుకే లక్షాధికారిని అల్లుడిగా చేసుకోవడం తప్పు అంటున్నాను. అది తప్పదు, మంచి సంభవం. మనిషిపోయిన మాట తెలుస్తుంది. ఇవనే ఖ్యాతి కోసం నేను బ్రతకడం లేదు. అందుకు నీటిలోని పోతులను
కూలిపోతావా? మాటలు పెంచడం అనవసరం. బాబా అని పిలిచినా నా బంగారం ఏమి నీకు అంటుకోలే. నా దగ్గర బంగారం ఉన్నప్పుడు నువ్వు నాకు బానిసగా అయ్యావు. నువ్వు కానీ కూడా ఆశించే ఆ రోజుల్లో నా ఆస్తి చూసి ఆశపడి మా అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకుంటాన్న మాట అన్నావు. ప్రాంతానికి చంద్రానికి పెళ్ళవుతుందని 10 మంది బంధువులు అంటున్నారు. కాలం మారి నువ్వు ఆస్తిపరుడు అయ్యావు, నేను పేదవాడిని. అది కారణంగా అన్నమాట తప్పుతావా? ఇది నీకు ధర్మంగా ఉందా? 10 మందిని తలెత్తుకుని ఎలా బ్రతుకుతుంది? ఉన్నత బ్రతుకుల గురించి ఆలోచించే రోజు నీకు కాదు. పీటల మీద పెళ్లి ఎగిరిపోతున్నప్పుడు ఇది ఒక లెక్కే కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. అమ్మా, అమ్మాయి మా అయ్య ఎప్పుడో చెప్పు, రంగయ్య అంటే రంగుల మనిషిరా, కాంతమ్మ అంత ఈ సంవత్సరం చిక్కుకున్న కారణం ఆ రంగయ్య గారు కాదా? మీ అమ్మగారికి తప్పు చేసాం, ముందుకని మాకు కాస్త కోస్త తప్పు చేస్తూ వడ్డీలకు వడ్డీలు పెంచి బంగారు నాడు 10 ఎకరాల భూమిని కోట చేసుకున్నాడు. అప్పుడు సింటు భూమి ఉందని రంగయ్య గారు రాజకారంగా రమాదేవి గారి దగ్గర చిక్కుకున్న డబ్బుగా ఆయన ఆస్తంతో. రమాదేవి గారికి నాన్నగారు ఇంకా బాకీ ఉన్నారట కదా? ఏం బాకీ లేదు. 3 ఏళ్ళ క్రితం కరువు వచ్చి పంట భూములు నీళ్ళు కలిసి చెప్తే మగ దగ్గర దస్తావేజీలు అయిపోదాకా ముక్కొట్టి గిడిచిపెట్టాడు ఈ రంగయ్య గారు. మీ నాన్నగారు దైవం లాంటి గారు సరిపోయింది. అయినా రమాదేవి గారికి న్యాయం లేదు. న్యాయం న్యాయానికి ఆవిడకి చాలా దూరం తల్లి. అసలు జమీందారుగా సరిపడే కారణం ఏంటి? పోలీసు వాళ్ళు గారు ఆ కేసు ఇంకా ఉందండి. శవం తగలబెట్టిన తర్వాత అవశ్యం మాకు తెలిసిందంట. లేకపోతే ఆ రంగయ్య గారు డొక్క చూసి బియ్యం కట్టారు. ఆవిడ తల్లి సిగ్గోయా అదే ఒక దూరం అనుకుంటే రమాదేవి గారికి చదువుకున్నాడమ్మా రమేశం గారు. ఎవరు ఆ పిచ్చిగా మాట్లాడుతూ తిరుగుతుంటాడు? అది కది అమాయకుడు అమ్మా, పిచ్చుకోదమ్మా. ముందుంటారు ముందు ఊడమ్మో ఎక్కడ నిలిచావు? అది పెద్ద రహస్యం. ఎవరు పెట్టారు ముందు? ఓలమ్మో ఓ నాయనో, మీ దాస నా పేద మీద వచ్చిందో తల్లి. పెద్ద రహస్యాలు కడుపులో పెట్టుకోవాలా? రంగయ్య గోరంట మరొక మాట్లాడే స్థాయిలో ఎందుకని రంగయ్య గారు ఎక్కడ? ఏ కాపలో పెట్టావా? కావల తెచ్చుకో. బిడ్డలకి అలా సమాధానం చెప్పకూడదమ్మా. మనుషులుగా ఏమైనా మాట్లాడేసా వలసిన మాట హెచ్చావులేమా? కసిబాయ్, నేను అసలు సరైన తెలుసా? అది సరి, నేను ముస్లింతో బేట అది సరి చేస్తాంలే. మీరిద్దరు కుస్తీలు పడుతున్న పోజు అలాగే నిలబడండి. ఏ పిల్ల పిల్ల కాదు, అన్నామంటే అలాగే నిలబడాలి. పక్షి వెళ్ళిన తర్వాత ఎట్టి పడుతుంది అండి. ముందు చెప్పద్దు ఆ మాట. ఇక ఇక్కడ ఆడ మనుషులకి ఫోటోలు తీస్తే వీపులకి చెప్తాయి. బాబాయ్ మాకు తెలుసు, క్రితం తీశాను 3 ఫోటోలు. ఎక్కనా నైతో ఏం చేస్తారేంటి అన్నట్టు మర్చాను, అవన్నీ ఫేక్ పోజులే. కామేశ్వరం గారు మీరు వచ్చారేంటి? మీకోసం నేను 2 సార్లు రావడము పోవడము జరిగిందంటే నమ్మండి. స్టాప్ స్టాప్, అలాగే ఆగండి. నైస్ గా ఉన్నాయి మీ ఫీలింగ్స్. పెద్ద మనుషులకి వచ్చేటప్పుడు ఫోటోలు గిట్టలు తప్పు అండి. అన్నయ్య గారు బాధపడతారు. నాకు తెలియదా కాదు, అచ్యుతం గారు పోయినప్పుడు ఆయన చాలా చిన్న వయసు. కుటుంబ భారం అంతా కూడా రమాదేవి గారి మీదే పడింది. ఆమె మాత్రం ఏమంత వయసు అండి? ఇదిగో వాళ్ళ నాన్నగారికి నాకు ఉన్న స్నేహాన్ని బట్టి ఆయన పోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతని, ఈ భూముల భారాన్ని అంతటినీ మోయాల్సి వచ్చిందండి. అవును పాపం, మాది కళ్ళతో రోజు చూస్తున్నాం కదా బాలా. ఇదిగో ఆశ,
బతుకున్నంత కాలము జమీందారు గారు అంటూ తిరిగి పోయిన తర్వాత దూరంగా ఉంటే ఏమైనా బాగుంటుందా? బాగుంటుంది లేదు చెప్పారు. లోపల తప్పులండి, మంచిని చెడ్డ అంటారు, చెడ్డని మంచి అంటారు. రంగయ్య గారు సంతోషిస్తున్నారండి. ఆ దూడల్ని గట్లే పట్టి కొట్టి సంపకపోతే బయట పెట్టి కొట్టవచ్చు కదండి. ఎక్కడండి? బయట పెట్టి కొట్టి పాడి పట్టించమలే. ఎక్కడ బుద్ధి అండి మీది? కాసిం, నువ్వు ఇక్కడే ఉండు, అలా నేను వెళ్ళి 4 షార్ట్స్ లాక్కొస్తా. అప్పు అందరూ ఆడవాళ్ళకి బాబాయ్ నువ్వు చెప్పాలి మరి. మాకు 3 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. టైమింగ్ అంటే వాళ్ళు ఏ యాంగిల్ ఏ షాట్ లాగలో వాళ్ళు తెలుసులే. ఏమిటండి ఏమిటిది? ఇంత పైకి మనిషి అయ్యాడు అన్నాడు. కర్మండి బాబు కర్మ. లక్షాధికారి బేట ఏమిటి, పిచ్చివాడి పద్ధతి ఏమిటి? రంగయ్య గారు నౌకరీకి వచ్చి 4 మాసాలు అయిందండి. హమారా దేక్తో రోజు రోజుకు బాగా అయిపోతూ ఉన్నాడు. ఏంటి జబ్బు అండి? ఏమోనండి, నాకు అదే అర్థం కావడం లేదు. మీకే ఏంటి తెలుస్తుందిలేండి. పెద్ద పెద్ద డాక్టర్లకే ఈ జబ్బు ఏంటో తెలవడం లేదు. ఆ క్యాజీ సూరయ్య గారు ఎక్కడ? సూరయ్య మనకు కనబడతాడు ఏంటండి. ఇదిగోండి, ఊళ్ళు లేకపోయినా పౌరుషానికి మాత్రం పెద్ద జాస్తి ఏంటి. బాకీ హెల్త్ చెప్పాడు. బాకీ మాట దేవుడు ఎరుగు కానీ లోన బాకీ రాబట్టుకోవడమే చాలా కష్టం అండి. ఏదో పడుకుండలేక అమ్మగారికి చెప్పించేసి 5 ఎకరాలు మగతాకి ఇప్పించాడు. మగతా ఎప్పుడు ఇచ్చేది లేదు. ఏంటి అదేంటోలేండి, మగతా ఎప్పుడూ ఇస్తాడులేండి. మనము పాత బాకీ ఎలాగైనా రాబట్టుకోవాలి. మనం మగతా ఇచ్చేది లేకపోతే అమ్మగారు ఊరుకోవద్దు అన్నారండి. అంతే అంతే, అమ్మగారు చెప్పినట్టుగా అక్షరాలా మనం నిజం చేయాలి. మనం కంగారు పెడితేనే కానీ కంగారు పెడితే ఎలా కాశాం ఏదో ఆలోచనలో కూడగొట్టుకుంటున్నారు. కానీ అది వచ్చేదానికి మీకు సంబంధం లేదండి. మగతా ముట్టా చెప్పి పైసా గీసా ఇస్తా పట్టపోతాం. లంక మేతకి గోదావరి ఏమని చెప్పను కాసి తల్లారా చూస్తున్నాం. ఎకరానికి 12 బస్తాలు పొందుతారు. తీరా ఈ రాష్ట్రం చూడకపోతే 8 బస్తాల అంచనా తెలియదు. మీకు 60 బస్తాలు ఇస్తే మిగిలే 20. మా రంగయ్య బాబు 10 బస్తాలు ఇవ్వాలి, బాలే 10 బస్తాలు ఇవ్వాలి. చూడబోతే ఏడాది పొడుగునా కష్టపడిన కష్టమంతా 3 రోజులు పోసిన పన్నీరే. ఇంట్లో మిగిలేది నైతో సొంతంలో తెమ్మంటావా? ఇచ్చేది లేకపోతే చిక్కులకే పడతావు. కాసేం ఏదో లేదనిపించుకుంటాడులే. కాస్త కోస్త ఇచ్చి నీ కొడుకు వెళ్ళి నింపాలంటావు. నా పప్పులు ఉంచుకోవడం కల్లారా చూసాం. కొంచెం నిద్ర మిగిలాయా? మిగిలితే నీ బాకీ ఇప్పటిదాకా ఉంచుకుంటానా? అన్నీ తెలిసి ఉండకూడదు. పైన తీర్పు ఇస్తాను. తీర్పులు అవునులే, బాకీ తీర్చమని చెప్పడం నీకు తీర్పులాగే కనిపిస్తుందిలే. ఇదిగో తీసుకున్న తర్వాత తీర్చడం మన బాధ్యత. నాలుక తాడి పట్టాను. నేను బాకీ తీసుకోవడం ఏమన్నా చూసావా? మరి తీసుకోకపోతే తినడానికే రాసావా దస్తావేజులు? కాసి ఈయన గారికి కోపం నీకు చెప్పలేదు. నీకు కోపం దేనికండి? కోపం ఎవరి కోపం వాళ్ళకే నష్టం. చూడండి సూర్యులు గారు, ఇది కోపంతో మాకు సంబంధం లేదు. బాకీదేనా అయితే ఏం చేస్తాం? గౌరవిస్తావా? దావాయే కాదు, ఏం చేస్తావేంటి? వీధిలోకి ఈడిపించేసి లాగిస్తా. వీధిలోకి లాగి వసూలు చేస్తాను. ఏమనుకుంటున్నావేంటో? మిగతా భూమి మీది చేతిలో ఉండదు, తీసుకుంటాం. అడవండి రంగయ్య గారు, పదండి. పక్కన మాది పొలం మీద వేద్దాం. ఇవ్వకపోతే అంతా చెబుతుంది. అవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. రంగయ్య కూడా రైతే. రైతు కష్టం రైతుకే తెలుసు అంటారు. పొట్టిదే పేద రైతును చూస్తే పెద్ద రైతుకు లోకువ. ఇంకా నగదొక్కాలని కోరిక. రైతు అంటేనంటే అక్షరాలు. అందరూ రైతులే. అందరూ రైతుని బాగు చేయాలనుకున్న వాళ్ళే బాగు చేస్తున్నారు. ఎవరిని? మెరక నీరు పొలానికి, పలవ నీరు పొలానికి.
పక్షిపాతకు మించిన దరిద్రము లేదు. ఇక నుంచి ఈ భూమి మనకూడదు. తినే తిండి కూడా ఇబ్బంది పడాలి. మొన్న ఇల్లు పండించుకున్న కొండ మంది కాదు. 10 మందిలో బేకారం అయిపోతాం. సర్వనాశనం అయిపోతాం. విధి ఆడిన వింత నాటకం, ఇది విధి ఆడిన వింత నాటకం, ఇది విధి ఆడిన వింత నాటకం. ఏమి లేదు, పదండి, పని మొదలు పెడతాం. పదండి. कौसल्या सुप्रजापूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमान्विकम् ఎక్కడికి వెళ్ళావు తల్లి? మల్లెపూడు పూసిందమ్మా. మల్లెపూడు పూసింది. ఎక్కడికి నాన్న వెళ్తున్నావు? పొలం వెళ్ళొద్దు. పొలగారం వాళ్ళు వస్తారు. దాన్ని కొంచెం అప్పచెప్పాలి కదా. చెత్తగా తెలిసి వెళ్తూ కదా నాన్న. చద్దన్నంటే ఏముందిలే అమ్మా. చావు బ్రతుకో తెలియడం లేదు. ఏడాది పొడుగునా కష్టపడటం, అన్నానికి కూడా గింజలు లేకుండా అంతా అప్పచెప్పటం. దీపం పెద్ద చేసావమ్మా. అడ్డు పెట్టి ఉందమ్మా. ఉంది నాన్న.
గోపి గారు ఉద్యోగాలు ఇవ్వలేదమ్మా. నాకు తప్పుతుందా? దొంగలు ఇక్కడ రాలేదమ్మా. అయితే దూపాటలో పేడతలు అలాగే ఉన్నాయన్నమాట. మరి వచ్చి గడ్డిపాటలలో ఉన్నాయా? సరే, నా పని నేను చేసుకుంటాను. ఎక్కడున్నావురా? నాన్నను పిలవరా. వీళ్ళు బాబుగోడు చుమ్మలా పండించిన పంట అంతా పండుగపోతున్నారా? ఇదేనా మీ న్యాయం? ఏడాది పొడవునా ఎండనక వాననక కడుపు ఎండ పెట్టుకొని పండించిన ధాన్యాన్ని పట్టుకెళ్ళిపోతున్నారా? నేను పుస్తమానం ఒళ్ళు హోనం అయిపోయింది అక్క. బాగా నిద్ర వస్తుంది. నన్ను పడుకోనే అక్క. శాంతం, శాంతం. నాకు తెలీదు. దొంగలు ఇంటికి ముందు మాట్లాడించారు. ఎక్కడ మహావయ్య ఏమిటా వెక్కిరింపు? నన్నెందుకు నిద్ర లేపడం? పొద్దుక్కడ నిద్రే. మా నిద్రతో మా మెలుగుతో నీకేం పని ఉంది బావా? అయినా చెప్తూనే ఉన్నా, నువ్వు మా ఇంటికి ఇక్కడి నుంచి రావద్దు బావా. రావద్దన్నానంటే రావద్దు, అంతే బావా. నీకు అనవసరం అక్క. కాదు, నువ్వు చెప్పడం మంచిది. అది మీ నాన్నని అడగడం మంచిది. అడగడం, సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఇది మాత్రం ఎంతవరకు నమ్మకం బావా? మాట మీద నిలకలేని మనుషులతో మా నాన్న మాట్లాడొద్దా. అందుచేత నీకు చెప్తున్నా, ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకపోవడం మంచిది బావా. వెళ్ళమన్నప్పుడు ఉండడం దేనికి? ఎవరు వెళ్ళమన్నారు? ఓపిక రాలేదు. ఎందుకన్నాడో మీకు అర్థం కాలేదా? అర్థమైంది కాబట్టి వెళుతున్నా. వెళ్ళిపోవడానికేనా? ఇంతకాలం మా ఇంటికి రావడం పోవడం, నమ్మించి మోసం చేయడానికేనా రోజు ఈ నాటకం? అమాయకమైన ఆడపిల్లని అన్యాయం చేయడం నీకు అర్థమైతే వెళ్ళు బాబు, వెళ్ళు. ఏం బాబు మాట్లాడుతుంది? ఒక రోజు అన్న మాటలు నీకు గుర్తులేదు. తెలియం వచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటాను కాంతం అని అనలేదు. ఈ రోజు నీ కన్న తండ్రి మాటలు కట్టుబడి కట్టంతో కలవారు పిల్ల కాలు దగ్గరకు వస్తుందని కాంతో, అంత మాత్రానికైనా నీకంతా నన్ను అనుమానించడం దేనికి? కాంత, మా నాన్న వద్దన్నా నిన్నే తప్పనే పెళ్లి చేసుకుంటాను. సరే, నీకు మాటిస్తున్నా, నా మాట నమ్ముతా. మన పెళ్లి తప్పగా జరిగింది.
కొట్టడంగా నెపం నా మీద వేయాలి. కాకపోతే నీ పనులు ఏమిటమ్మా? ఆలోచన తక్కువైతే అపాయాలు ఎక్కువ అవుతాయి. నేను పొలం వెళ్ళొస్తాను. ఏమిటి అలా చూస్తున్నావు? బావు కోసమా? వెళ్ళని ఆవు చేలో మేస్తే తోడ గట్టును మీద నాన్న చెప్పలేదా? చెప్తే చెబితే ఏంటి చెప్తే నీకు అసలు మచ్చలేదు. నాకు ఆకలేస్తుంది అక్క, నాకు ఆకలేస్తుంది. త్వరగా ఇలా అన్నం పెట్టు. ఏంటో అదో మాదిరి. ఎవరు నువ్వు? డోంట్ ఆఫ్ మ్యాన్ గో. నాకు ఆంగ్లం చూసి కూడా అర్థం కాదు. వాడు వచ్చేస్తాడు, మాట్లాడు. ఎవరు? అదే ఆ దొంగలు లేడు, ఆ రాజకీయ దొంగలు. అదే వద్దంటున్నాను. సారీ అబ్బా, మళ్ళీ అదే వద్దంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, చంపేస్తున్నారండి. నిజంగా చచ్చిపోయేవాళ్ళు మరొక దెబ్బ తగిలింటే ఎందుకు కొట్టారు? ఊరికే కొట్టలేదులే. ఎవరు మీరు? మై నేమ్ ఈజ్ కామేశం. ఓ నువ్వా? ఇది నీ ఇల్లా? బ్యూటిఫుల్ గా ఉంది, పర్ణశాల లాగా. అందుకే కొట్టుంటారు నిన్ను. అందుకు కాదులేవా, వాళ్ళ ఆవిడకి బ్రహ్మాండంగా ఫోటో లాగాను. చాలా పెద్ద దెబ్బ తగిలింది. గోపి మంచినీళ్ళు తీసుకురా. ఈజీ చేయలేదా? ఎక్స్క్యూజ్ మీ, వాడు వస్తాడేమో. ఎవడు? అదే ఆ దొంగలు లేడు, ఆ రాజకీయ. వాడు మా బాలుడు, ఏమీ చేయడు. అమ్మయ్య, అసలు నిజంగా తీరిపోయేవాడు. కొండలో నీళ్లు తెస్తూ ఉంది. వెనకతల చెరువు, సూర్యోదయపు కాంతి. కెమెరాలో గోలంతా అయిపోయింది. లాస్ట్ లో ఒకే ఒకటి మిగిలింది. ఎదురుగా వెళ్ళాం, కెమెరా పెట్టాం. కడ విడిచిపెట్టింది, బయటతో చూస్తుంది. స్విచ్ ఆన్ చేశాం, అంటే తలపైన కర చటాల మంది. అంత ఒక క్షణంలో అయిపోయింది. ఆడు వస్తున్నాడేమో. నిజంగా కూర్చోండి, పట్టుకుంటా. అందరూ అలానే అనుకుంటారు. అసలు స్థిరమైనది ప్రపంచంలో ఉండేది. ఈ ప్రపంచమే ఒక అస్థిరం. చిన్నప్పుడు నేను ఇచ్చానేటండి, ఏమో జ్ఞాపకం లేదు, బాధనుకుంటాను. అసలు మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నా మనసే బాగోలేదు. అదే కామేశ్వరం గారు, ఏమిటి దారుణం? దారుణం ఏముందిలే, ఇది మీకు ఒక తాజా వార్త. కొండి ఎవడు ఆ దొంగలే మిమ్మల్ని కొట్టింది? ఎవరో ఒకటిగానే. మా కోసం ఏమైనా ఫిలిం రోడ్స్ ఇచ్చాడా రంగయ్య గారు? మీకు ఒక షార్ట్ లాగాలని ఉంది. ఏం ఫోటోలండి? వాళ్ళకాడు ఫోటోలు. ఫోటోలనే వాళ్ళకాడు అంటావా? ఫోటోలు లేని జీవితం, ఫోటోలు లేని ప్రపంచం, ఫోటోలు లేని మానవత్వమే వృధా. చెప్తాం, నా జీవన విధానమే ఫోటోలు. దెబ్బ కూడా ఆధారం, హృదయ విధానం. అసలు ఫోటోల వల్లే కదా చిత్ర పరిశ్రమ నేటికి చెక్కి చెదరకుండా ఉంది. బాగా సెలవిచ్చారండి, దంచేస్తున్నారండి, ముంచేస్తారు. రంగయ్య గారు, తెలుగు పిక్చర్ తీయాలంటే ఏమాత్రం అమౌంట్ కావాలంటారు? ఏడోనండి ఆ సినిమా గొడవలు గట్రా నాకు ఏమీ తెలియదండి. మీ జీవితమే వృధా, వృధాయే జీవితం, జీవితమే వృధా, వృధాయే జీవితం, జీవితమే ఒక వృధా, వృధాయే జీవితం, జీవితమే ఒక వృధా, వృధాయే జీవితం, జీవితమే ఒక వృధా. అది రాయే ఏమిట్రా అది? వెళ్ళాయని మళ్ళా రెచ్చగొడతావేంట్రా? ఇగో గొప్ప దిట్టమైన రోయ్. ఇగో వెగములకి చనువిచ్చి చంకరెక్కించుకుంటే ఎలాంటి అపాయం జరుగుతుందో ఇప్పటికైనా నువ్వు నీ నాన్న తెలుసుకుంటే నీ బ్రతుకులే బాగుపడతాయి. లేకపోతే అమ్మ బావా, అయ్యా బావా, ఏమంటారా గొప్పి? చూడన్న, ఆ దొంగలేదో చేస్తే అన్నింటికి వచ్చి మాటలు మిగులుతున్నాడు మావయ్య. నీ బాల్యంలో లాంటి పాడు పని చేశాడంటే మీ ప్రోత్సాహం ఏమాత్రం లేకుండా ఉంటుందని అందరికి అనుమానంగా ఉందండి. అనుమానానికి నిజం చాలా దూరం బావా. పౌర కాశీని కూడా కారణం నేనే అన్నాడు. కాదని చెప్పాను, నీకు చెప్తున్నాను.
గ్యాస్తో అమ్మాయికి కొట్టించి అలవాటు నాకు లేదు బాబు. రమాదేవి గారితో కాశీని కూడా అలాగే చెప్తాడేమో. నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం నా వల్ల తప్పు లేదని నాకు చెప్పు, అంతే చాలు. మగతా ఇవ్వడం పూర్తయిందా? ఏది అనుకున్న దానికంటే 10 బస్తాలు తక్కువైంది. కాశీ మొక్కుకున్నాడా? కాశీని బట్టి వాళ్ళు తనేముంది, నీ బకాయి మిగిలింది. అయితే నా బకాయి దాని ఇప్పుడు ఇవ్వు అన్నమాట. ఎక్కడ తెచ్చేది నాకు తెలియదు. పొలంలో తాకట్టు పెట్టి నా బకాయి ధాన్యాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి. తాకట్టు పెట్టాను కనుక ఏమి లేదు బాబా. ఇల్లు తాకట్టు పెట్టించాం, పోయింది పోగా 2 ఎకరాల భూమి తాకట్టు పెట్టించాం. నీ కట్టి మాత్రం నిలబడవు. కావస్తే గంటగా కోసుకున్న ప్రాణం తీసుకో. ఇదేనా మొండి వేషం? మాటలు మిగలకు మావయ్య. ఏరా ఎందుకు పౌరుషం ఉంది? ఇద్దరు కలిసి నుయ్యోగం ఎత్తు ఉంటుంది చాలండి. ఏ 10 బస్తాల బకాయి దాన్ని ఇచ్చేస్తావా? కష్టాలు ఒకసారి కలిసి వచ్చాను. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఓన్లీ ఏం జరిగింది అబ్బే ఏమి లేదమ్మా. మావయ్య మీ కళ్ళెదురుగా ఉన్నత గుర్తుకోలేదా నాటు మొక్కలు 2 ఎకరాల తిను ఇలా అది నువ్వు కాదొస్తే పొట్టు చేతితో పట్టుకొని అడుక్కొని తినాలి. తప్పు బాగైతే మాత్రం కోరుకోవచ్చు. వెళ్ళి బాబు, నువ్వు నా లోను నీ బాకీ ఇస్తాను. అదే మూసిపోయామంట. ఆ రామేశ్వరం గారిని కొట్టావు. నువ్వు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని అమ్మని చేస్తుంటే మగతనమని మగాడెవడు సోత్తా ఊరుకోడండి. మగాడు కాబట్టి పుట్టావురా? మగాడాకరణ ఉంది ఆడదాల్లో బతకమని ఆ భగవంతుని అడుగుతూ రాయడా. కాస్త వెనక ముందు ఆలోచించాను కాబట్టి లేకపోతే ఏం జరగదు. ఏం జరిగేదో జరుగుతుందిలే, త్వరలోనే జరుగుతుంది. నీ కామందుకు వచ్చే అబ్బాయిని కూడా కాపాడుతూ గాని కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా? తమ్ముడు నువ్వు వెళ్ళి పొలం పని చూసుకో, నాన్న నేను తర్వాత వస్తానని. బావా ఎల్లుండి వారికే గొడవిచ్చాం. ఏం చెప్తావు? అవతలేని మాట్లాడొద్దని చెప్పలేదుగా. ఇది ఎంత కఠినమైన మనసు. కనీసం మా అమ్మాయిని నీకు గుర్తులేదా? ఎందుకులే అమ్మా, ఆయన మన బంధువు కాదు. రాబందు. అవును మామయ్య, రాబందులైనా చచ్చిపోయిన జంతువులు పీకుతుంటాను, కానీ నువ్వు బ్రతుకున్న మనుషులు పీకుతుంటున్నావు. రావలసిన పేరు ఎలాగో వచ్చింది. నా బకాయి 10 బస్తాల ధాన్యం నాకు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతాను, లేకపోతే ఇక్కడి నుంచి కదలను. చేసేదట ఏంట్రా వీధిలోకి లాగా వస్తువులు చేస్తాను కాబట్టి నేను ఇలా ఉంటానంటే ఎవరికి ఇష్టం లేదా లేవు. ఆయన పాపం తెప్పించండి, తర్వాత ఒక పాపాన్ని కలర్ చూపురు కదా. ఆత్మహత్య మహాపాపాన్ని ఆనాడు పెద్దలు అయిపోతే ఏనాడో నా ప్రాణం పోయింది. నీ కష్టాన్ని ఏంటా మాటలు? మాటలు కాదమ్మా, మనసులో కత్తిన్నాడు. ఏం చెప్పా? ఏటయ్యా చెప్పేది? ఏమని చెప్తే నా సొత్తు ఎక్కడికి రా? మా ఇంటికి. ఎందుకు? ఆయన గారు బాకీ ఉన్న 10 బస్తాలు నానిస్తాను. మీరెలా బతుకుతారయ్యా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే బాబు కాదన్నమాట. ఈ ఏడాది కూడా నేను ఎలా బతుకు? మీ గురించి నాకు, నా గురించి మీకు తెలిసే తప్ప ఇలాంటి బాధ్యతలు కూడా కలిగే బాధ. ఇంతకాలం నేను బతికి మిమ్మల్ని అవమానిస్తుంటే నన్ను సోత్త ఊరుకోనండి. నన్ను జంతువులు కాదండి, మనిషిని. తిండి లేకపోతే మీతో పాటు సత్తాను కానీ మనిషి కట్ట నిలుగుతానంటే మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమిచ్చి తీర్చుకుంటావు నాన్న? నాన్న దొంగల్ని మన పనిలోనే ఉంచుకుందాం నాన్న, ఉంచుకుందాం. వాళ్ళేమి చేతాన్ని కూడా ఇవ్వలేని పాడు పని, వాడిని మన పనిలోనే ఉంచుకుందాం. వాడిని మార్చుకు చంపు దేవుడు. డబ్బులు మొత్తం ఉండడా నాన్న? వాడుంటాడు. ఈ బూది మొత్తం అంతా ఉండు. ఇదంతా జరిగాక రామాదేవి గారు మద్దతు ఇస్తే
పొలంలో అడుగు పెడితే కర్రతో బుర్ర బద్దలు కొట్టేస్తాను వాళ్ళు. బుర్ర బద్దలు కొట్టేదంటే రమాదేవి గారు కబురు పెట్టారు. 10 నెలలు ఉన్న పట్నం జరిగారంటే కాలేజీ రమాదేవి గారికి తెలియడం, నన్ను పిలవడం అంతా జరిగిపోయింది. మా నాన్న ఎందుకు రావాలి? మా నాన్న ఎందుకు రావాలి? కాదు రంగే చెప్పావా ఇదంతా? ఎవరికి చెప్తేనే చేసింది మీది నౌకర్, వారికి మద్దతు ఇచ్చి మీరు కొట్టించారు. అరే రామరాజు జాహే చేసింది తప్పు లేదు, చెప్పి దానికి వచ్చింది. చూడండి సూరన్ గారు, మీకు ఈ మాటలతో పడికాదు. పల్లెని తెల్లారేసరికి వచ్చి రమాదేవి గారి కాళ్ళు పట్టుకోండి, కళ్ళు తెప్పిస్తా. కళ్ళు రాలగొడతా. ఎవరికి పళ్ళు రాలుతాయో అది నల్లకుండా చూస్తుంది. చూడండి సూరన్ గారు, ఇది ఇల్లు భూమి. రమాదేవి గారి కళ్ళని చేస్తే నాది కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది పిల్లల జల్లలు హడుకు తినే రోజు రాకపోతే దేవుడు మలచిన బొమ్మలాట బ్రహ్మరాసిన నరకపురాట మారదురా మారదురా. ఇది దేవుడు మలచిన బొమ్మలాట బ్రహ్మరాసిన నరకపురాట మారదురా మారదురా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవా సమాజమా? ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవా సమాజమా? రైతుల బతుకును మారేదెప్పుడు ప్రజాస్వామ్యవో దేశమా? తాడు నారాజు ఈరోజు తానే వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన మై డియర్ మదర్ కాఫీ వెళ్ళాక చూస్తున్నాను. ఏమిటి నీ మధుర మందులు గాను జరిగి ప్రవాహం అంటే సున్నితమైన నీ పాట. నార్మల్ ఏమో రానా నా పాట పెట్టా నీకు ఇష్టం లేదా? అమ్మా బహు ఇష్టం, కానీ ఫిల్మ్స్ అన్ని కడిగేశాను. డెవలప్ చేసుకోవాలి. కాపీలు వేయాలంటే డాక్టర్లోనే సరి, కానీ అక్కడికి వెళ్తూ కూడా రావడానికి వీలు లేదా? నీ బాగానే దాని యొక్క స్టెప్ డిస్టర్బ్ చేసి 10 ఫోటోలన్నీ సర్వనాశనం చేసి పెడుతున్నాను. అందుకే ఆఫ్ చేయమని కోరుతున్నాను. ఆపు చేయమనే చెప్తున్నాను. అయితే 10,000 రూపీస్ సంఖ్య చేయమ్మా. ఎందుకు? మార్కెట్లోకి కొత్త కెమెరా వచ్చింది. ఈ కెమెరా పిచ్చి ఫోటోలు పిచ్చి నీకు పోలేదన్నమాట. పిచ్చి అనుకున్న వాళ్ళకే పిచ్చి. ఫోటోలు లేదే ప్రపంచం లేదు, ప్రపంచం లేదే మనం లేదు. ఏనాడో సత్యపోయిన వ్యక్తి ఈనాడు చూడగలుగుతున్నామంటే బాగా నాన్నగారి ఫోటోలు నచ్చింట్లో రావాలంటే ఫోటోలు కనిపించడం వల్ల ద గ్రేట్ బ్రిటన్ ఇండియాను 100 years మడత పెట్టి పాకెట్లో పెట్టుకుందంటే ఏమిటో వాళ్ళు? ఎక్స్క్యూజ్ మీ అమ్మా, తప్పిస్తావా? డబ్బు కావాలా? డబ్బులు రేపిస్తాలే వెళ్ళి. ఆల్ రైట్, మరి ఏం పర్వాలేదు. పడతామమ్మా, నీ ఇష్టమే. పడుకో. అమ్మా, రంగయ్య గారు ఆయా. ఎవరు? రంగయ్య గారికి వచ్చింది అండి. రంగయ్య గారికి వచ్చింది ఏమిటి? నీ ముఖం. రంగయ్య గారు వచ్చాడా? అది అయితే నువ్వు బయట ఉండి ఆయనకి లోపలికి రమ్మని.